పట్టట్లేదు, దీంట్లో ఎరకపోయినా నేను. కోవిడ్ వాళ్ళు కూర్చున్నప్పుడు మధ్యలో మిర్రర్ ఎక్కువ చూసేదానికి అవకాశం ఉండదు, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా మిర్రర్లో కనిపిస్తూ ఉంటారు. ఈ లైన్లో వెళ్తున్నాము, ఆ లైన్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా సిగ్నల్ వేయాలి, లేకపోతే అటు సైడ్ ఉండే బండ్లు సర్ 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 అని వచ్చి గుద్దేస్తాయి. రేంజ్ రోవర్లు, ప్రాడోలు, లక్సెస్లు, ల్యాండ్ క్రూజర్లు, నిసాన్ పెట్రోల్స్ అండ్ రోల్స్ రాయిస్లు కూడా అదే వెనకపక్క ఏదన్నా బండ్లు లాక్కోవడానికి పడవలు చిన్న చిన్నటి అద్దో అక్కడ కనిపిస్తుందా, దాన్ని ఇక్కడ తగిలించుకొని. అరే ఇన్ని చెప్పినావు కదా, ఒకవేళ ఎక్కడన్నా కారు పంచర్ అయిపోతే జాకీ ఎలా, ఒకవేళ ఎక్కడన్నా ఫైర్ యాక్సిడెంట్ అయినాయి, లేదు మన బండి ఎక్కడన్నా ఫైర్ అయింది, లేదు ఎవరిదన్నా ఫైర్ అవుతూ ఉంటే మీరు చూసినారు అనుకో, బోడకపోయినప్పుడు బండి మట్టి లాగడానికి పక్కకి టైర్లు కానించి మట్టి లాగడానికి ఒక చిన్న పార. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, కోవిడ్లో నేను నడిపే బండి వచ్చేసి నిసాన్ పెట్రోల్. ఇది వచ్చేసి 16,000 దినార్లు అనమాట. ఈ 16,000 దినార్లతో మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 45 లక్షలు అక్షరాల. సో ఇదే బండి నిసాన్ పెట్రోల్ ఎస్సీ మన ఇండియాలో కొనాలంటే 2 కోట్ల రూపాయలు. సో ఇది వచ్చేసి మా మేడం అనమాట. మా సార్ది వచ్చేసి ల్యాండ్ క్రూజర్ ట్విన్ టర్బో ఉంది. సో అది వచ్చేసి మన ఇండియన్ రూపీస్లో మన ఇండియాలో కొనాలంటే 2.5 కోటి. అదే కోవిడ్లో కొనాలంటే 20,000 దినార్లు. 20,000 దినార్లకి మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 55 లక్షల దాకా అవుతుంది. సో ఈ బండి వచ్చేసి అందరికీ చూపిద్దాము ఎలా ఉంటుంది ఇక్కడ ఆటోమేటిక్ బండ్లు అండ్ కోవిడ్లో డ్రైవర్లకి ఎంత కాస్ట్లీ బండ్లు ఇస్తారనేది చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాం. ఇది వచ్చేసి కార్ కీ, దీంట్లోనే మనం అంతా ఆపరేట్ చేయొచ్చు. బండి మనం దూరం నుంచి కూడా లాక్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు. సో బండిని లాక్ చేసి దీన్ని నొక్కి పెట్టామంటే స్టార్ట్ అవుతుంది అనమాట. సో బండి స్టార్ట్ అయింది, చూసారు కదా. సో మళ్ళీ దీన్ని నొక్కి పట్టుకున్నామంటే బండి ఆగిపోద్ది. సో దీన్ని నొక్కి పట్టుకున్నామంటే డిక్కీ ఓపెన్ అయ్యిద్ది. దూరం నుంచి ఏమన్నా డిక్కీ ఓపెన్ చేయాలన్నా కూడా డిక్కీ ఓపెన్ చేయొచ్చు. సో మళ్ళీ దీన్నే నొక్కి పట్టుకున్నామంటే డిక్కీ క్లోజ్ అయిపోద్ది. ఈ ఆటోమేటిక్ కార్లు బండి లోపల సిస్టమ్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తా ఒకసారి. సిస్టమ్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది, ఒక్కొక్క బండికి ఒక్కోలాగా ఉంటుంది సిస్టము. సో ఈ నిసాన్ పెట్రోల్ మాత్రం ఎక్కువ వాడుతూ ఉంటారు కోవేటి వాళ్ళు. ఇక్కడే లాక్ వేయచ్చు, ఇక్కడే లాక్ తీయచ్చు. ఇది ఒక చిన్న బటన్ వస్తుంది ఇక్కడ, స్టార్టింగ్ బటను. ఇప్పుడు వచ్చే కొత్త కార్లకి, కొత్త మోడల్ కార్లకి మాత్రం ఆల్మోస్ట్ స్టార్టింగ్ బటన్ ఉంటుంది. బ్రేకు కింద బ్రేక్ని ప్రెస్ చేసి ఆ తర్వాత నొక్కాలన్నమాట. డోర్ క్లోజ్ చేసిన తర్వాత చూపిస్తుంది. ఇక్కడ బ్రేకు, యాక్సిలేటరు రెండే ఉంటాయి. సో బ్రేక్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఈ స్టార్టింగ్ బటన్ స్టార్ట్ చేయాలి. బండి అయితే స్టార్ట్ అయిపోద్ది. ప్రస్తుతానికి ఇప్పుడు పార్కింగ్లో ఉంది బండి. సో ఇదే గేరు. ఇక్కడ ఒక బటన్ వస్తుంది, ఈ బటను కనిపిస్తుంది కదా. ఈ బటన్ వచ్చేసి ఇట్లా ప్రెస్ చేయాలి లోపలికి. ప్రెస్ చేసిన తర్వాత గేర్ వేయాలి. రివర్స్ అయితే రివర్సు, న్యూట్రల్, డి 3 ఉంటాయి. న్యూట్రల్, రివర్సు, పార్కింగు. ఓకేనా. ఇది వచ్చేసి బ్రేకు, యాక్సిలేటరు. క్లచ్ అనేది ఉండదన్నమాట. ఇక్కడ క్లచ్ అనేది లేకుండా ఓన్లీ బ్రేకు, యాక్సిలేటరు. ఎంత స్పీడ్ అయినా తొక్కచ్చు. ఆ తర్వాత బ్రేకు, క్లచ్, స్పీడ్ బ్రేకర్లు కాడ స్లో చేసి క్లచ్ తొక్కడము, గేర్లు మార్చడం లాంటివి ఏమి ఉండవు. జస్ట్ బ్రేక్ దొక్కినామా, యాక్సిలేటర్ దొక్కినామా, బ్రేక్ దొక్కినామా, యాక్సిలేటర్ దొక్కినామా. సో ఇది వచ్చేసి హ్యాండ్ బ్రేకు, అక్కడ కనిపిస్తుంది కదా. నిసాన్కి వచ్చేసి ఇక్కడ కాల్ దగ్గర వస్తుంది. కొన్నిటికి వచ్చేసి ఇక్కడే గేర్ పక్కన హ్యాండ్ బ్రేక్ వస్తుంది. ఇంకొన్నిటికి అయితే ఆటోమేటిక్ చిన్న బటన్ వస్తుంది అనమాట. సో బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోద్ది. సో ఒకసారి దాన్ని ప్రెస్ చేసినామంటే లాక్ పడుద్ది. ఒకసారి మళ్ళీ దాని నుంచి ప్రెస్ చేసి వదిలినామంటే లాక్ ఓపెన్ అయిపోద్ది. ఇది రివర్సు ఫస్ట్, ఆ తర్వాత న్యూట్రల్, ఆ తర్వాత డి. ఇది డి వేసినామంటే ముందుకు మూవ్ అవుద్ది అనమాట బండి. నేను బండిలో లేను, జస్ట్ మీకు చూపిద్దామని చెప్పేసి బండి దిగిన. బండి ముందుకు మూవ్ అవుతుంది చూడండి. గేర్ డి వేసినామంటే ఎంత దూరమైనా యాక్సిలేటర్ దొక్కుంటా, బ్రేక్ వేసుకుంటా వెళ్ళిపోవచ్చు. సో అదే రివర్స్ వేసామనుకోండి, రివర్సు స్క్రీన్ మీద కనిపిస్తుంది, మొత్తం స్క్రీన్ డిస్ప్లే అవుద్ది. ఒకవేళ ఏదన్నా సడన్గా ఎవరన్నా దూరినా కూడా ఇక్కడ ఏడన్నా, సో ఆటోమేటిక్గా బ్రేక్ ప్రెస్ చేస్తుంది. ఇది రివర్స్ గేర్ వేస్తే ఇట్లా వెనక్కి మూవ్ అవుద్ది అనమాట. ఎంత దూరం అయినా ఇట్లా వెనక్కి వెళ్ళిపోవచ్చు. సో బండిలో నేను లేను, జస్ట్ మీకు చూపిద్దామని చెప్పేసి పెద్ద బీట్లోకి తీసుకొని వచ్చిన. అంటే వీడియో తీసేవాళ్ళు నాకు ఎవరు లేరు కదా ఇక్కడ, అందుకే నేనే రివర్స్ గేర్ వేసి వెనక్కి, ఫ్రంట్ గేర్ వేసి ముందుకి మీకు ఒక ఎగ్జాంపుల్గా చూపిద్దామని చెప్పేసి.
ఇందులో మనం ఆటోమేటిక్గా బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఎక్కడికైనా మబ్బులోకి వెళ్ళామంటే, ఎక్కడికైనా డౌన్లోకి కానీ లేదు పొద్దుపోయిందంటే ఆటోమేటిక్గా లైట్లు అనేవి వెలుగుతాయి అనమాట. సో హెడ్ లైట్ మనం కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం కూడా లేదు. నిసాన్ పెట్రోల్ అనేది ఆటోలో ఉండినంత చాలు. ఇంకో సిస్టమ్ వచ్చేసి మ్యాప్ ఉంటుంది. మనం ఎక్కడ వెళ్తున్నాం, ఏ ప్లేస్లో ఉన్నాం ఏంటని చెప్పేసి డైరెక్ట్ ఇక్కడ లొకేషన్ కూడా సెర్చ్ చేసుకొని మ్యాప్లో ఎక్కడికి వెళ్ళాలన్నా అక్కడికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈజీగా ఉంటుంది ఈ మ్యాప్ కూడా. మొత్తం ఇది స్ట్రీట్ అంతా చూపిస్తుంది, ఇల్లులు కూడా చూపిస్తుంది. మనం ఎక్కడున్నాం ఇప్పుడు ఈ బీట్లో ఉన్నాం అనమాట. మొత్తం అవి వచ్చేసి అన్ని ఇల్లులు. ఈ బీట్లోకి వచ్చిన ఈ బీట్లో వీడియో తీస్తున్నాను నేను. నువ్వు బండి ఎట్లా తిప్పితే అట్లా, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇట్లా రైట్కి తిప్పితే రైట్కి తిరుగుద్ది, కనిపిస్తుందా? రైట్కి తిరుగుద్ది. లెఫ్ట్కి తిప్పితే లెఫ్ట్కి తిరుగుద్ది. అంటే మనం ఎట్లా వెళ్తున్నాం ఏంటి నీట్గా చూపిస్తుంది. కొత్త వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది డ్రైవింగ్ చేయడానికి సిస్టమ్ అంతా. ఇది దీంట్లో ఉండే సిస్టమ్ అంతా. ఇంక ఇది వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ అందరికీ తెలిసిందే. ఏసీ ఆఫ్ ఆను, ఫ్రంట్ కిందకి మొహానికి పైకి. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ మిర్రరు. ఇది వచ్చేసి అద్దాలకి ఏదన్నా మంచి అయి పడిందంటే ఆపుకునేదానికి. ఎప్పుడన్నా వర్షం పడినప్పుడు లేదు ఎక్కడన్నా మనం వెళ్తూ ఉన్నప్పుడు మొత్తం అంతా మంచు కురుస్తుంది అనమాట. మంచు అనేది అడ్డపడిపోతుంది, కనిపించవు ఎదురుటి బండ్లు. అప్పుడు దీన్ని ఆన్ చేసినామంటే, ఏసీ ఆన్ చేసి ఆటోమేటిక్గా నీట్గా క్లియర్ అయిపోద్ది. అద్దం అంతా నీట్గా ఇప్పుడు ఎట్లా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది. ఎంత వర్షంలో అయినా సరే మంచు అనేది అద్దానికి ఉండదన్నమాట. ఇక్కడ నుంచి హెయిర్ వచ్చి మొత్తం ఇక్కడ అంతా క్లియర్ చేస్తుంది. మీరు సడన్ బ్రేక్ కొడతా ఉండి మీకు ఏదైనా అవసరం వచ్చి సడన్ బ్రేక్ కొట్టినా సరే వెనక పక్క బండ్లకి సిగ్నల్ ఇచ్చేయాలి. మీరు 4 సిగ్నల్ అనేది కన్ఫామ్ చేయాలి. స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, అటు సైడ్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది అనమాట. సో ఏ ఎయిర్ బ్యాగ్ అయినా సరే, ఏ ఎయిర్ బ్యాగ్ అయినా సరే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు టక్కుమని ఏదన్నా సడన్గా తగిలినప్పుడు బండికి, ఆల్మోస్ట్ నిసాన్ పెట్రోల్ అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్రంట్ సైడ్. టక్కుమని తగిలినా మనకేం కాకుండా ఎయిర్ బ్యాగ్ అనేది ఓపెన్ అయిపోయి సేఫ్ అయ్యిద్ది అనమాట. బ్యాక్ సైడ్ ఇక్కడ ఒక చిన్న బటన్ కనిపిస్తుంది. ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేసామంటే ఈ డోర్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యిద్ది అనమాట. ఇక్కడ కనిపించే సీట్లు లేపామంటే ఇంకా 3 కూర్చోవచ్చు వెనక పక్క కూడా. సో ఒకవేళ మనకి ఇంకా డిక్కీ పెద్దదిగా కావాలి అనుకుంటే జస్ట్ దాన్ని లేపినామంటే లేచిపోద్ది. సో అప్పుడు డిక్కీ ఇంకా పెద్దదయ్యిద్ది. ఇంకా వస్తువులు ఈ నుంచి ఆటో వరకు పెట్టుకోవచ్చు అనమాట. వస్తువులు చాలా పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ బటన్ ప్రెస్ చేసినామంటే డోర్ అనేది ఆటోమేటిక్గా దిగిపోద్ది. డోర్ ఏసీ తీయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎక్కువ వస్తువులు ఉండి లోపల తగులుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ డోర్ మళ్ళీ ఓపెన్ అయిపోద్ది. సో మనం వేయాలి లేపాలి అనేది ఏం లేదు. కొన్ని బండ్లకైతే ఖచ్చితంగా వేయాలి, ఖచ్చితంగా లేపాలి. ఇది వచ్చేసి అదే వెనక పక్క ఏదన్నా బండ్లు లాక్కోవడానికి పడవలు చిన్న చిన్నటివి అద్దో అక్కడ కనిపిస్తుందా, దాన్ని ఇక్కడ తగిలించుకొని లాక్కొని వెళ్ళటానికి వెనక పక్క కడ్డీ ఇచ్చాడు. కొన్ని కార్లలో ఇట్లా కార్ సీట్లు చిన్నపిల్లలు కూర్చోబెట్టడానికి కార్ సీట్లు పెడతారు. కార్ సీట్లు పెట్టినప్పుడు పిల్లనాయాలు గమ్మున కూర్చునే వాళ్ళు కూర్చోకుండా ఇట్లా డోర్లు అనేటివి లాక్ చేయడము, ఇట్లా లాగటము, ఓపెన్ చేయడము, రన్నింగ్లో వెళ్తూ ఉన్నప్పుడు అద్దాలు దించడము ఇట్లాంటివి చేస్తారనమాట. ఇక్కడ ఒక లాక్ ఇస్తాడు, చైల్డ్ సేఫ్టీ లాక్. దీన్ని ఇట్లా ప్రెస్ చేసి డోర్ వేసామనుకోండి, బయట నుంచి తీస్తే మాత్రమే వస్తుంది, లోపల నుంచి తీసారంటే రాదు. సో ఈ లాక్ ఓపెన్లో ఉండి వేస్తే లోపల నుంచి తీసిన డోర్ వస్తుంది, బయట నుంచి తీసిన డోర్ వస్తుంది. చిన్నపిల్లలను నడుపుతూ కార్ సీట్లు ఏదైనా పెట్టుకొని ఉండి కారులో పిల్లలను కూర్చొని పెట్టుకొని తోలే వాళ్ళు ఉంటే దయచేసి ఆ సేఫ్టీ లాక్ అనేది యూజ్ చేయండి. సేఫ్టీ లాక్ వేసి లోపల నుంచి ఓపెన్ చేసి చూడండి. ఓపెన్ కాకుండా ఉంటే ఓకే, ఓపెన్ అయ్యిందా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని ఆ లాక్ని కరెక్ట్గా వేసుకోండి. ఎందుకంటే పిల్లనాయాలు గమ్మున ఉండరు, మన పాటికి మనం డ్రైవింగ్ చేస్తూ ఉంటాం, వాళ్ళు చూసుకునే ఆయనకి కుదరదు. కాబట్టి దయచేసి సేఫ్టీ లాక్ అనేది ఖచ్చితంగా వాడండి. అండ్ ప్రతి డోర్కి ఉంటుంది, ప్రతి ఒక్క కార్కి ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. కారు ఫ్రంట్ సైడ్ ఇది ఒకటి ఇస్తాడు. ఒకవేళ ఎక్కడన్నా ఫైర్ యాక్సిడెంట్ అయినాయి, లేదు మన బండి ఎక్కడన్నా ఫైర్ అయింది, లేదు ఎవరిదన్నా ఫైర్ అవుతూ ఉంటే మీరు చూసినారనుకోండి, లాక్ ఓపెన్ చేసి దీన్ని ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్గా దీంట్లోంచి పౌడర్ వస్తుంది అనమాట. లిక్విడ్ కాదు, పౌడర్ వస్తుంది. పౌడర్ దాన్ని ఆర్పేదానికి అవకాశం ఉంటుంది. సో అందుకని చెప్పేసి ప్రతి బండిలో ఇది ఒకటి ఇస్తాడు. సో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఉందా లేదా చెక్ చేసుకోండి, లేకుండా తీసి పెట్టుకోండి. ఇది మహా అంటే ఎంత ఇద్దో తెలియదు కానీ నాకు ప్రతి బండిలో ఉండటం సేఫ్టీ. బండ్లు అనేటివి ఇక్కడ అరబీ కంట్రీస్లో ఎక్కువ మండుకుంటూ ఉంటాయి కాబట్టి ప్రతి బండిలో ఉండటం సేఫ్టీ. ఆఫ్ రోడ్ కిట్ ఇది బాగా ఉపయోగపడుద్ది.
ఈ గ్లౌజులు, ఇది బోడకపోయినప్పుడు బండి మట్టి లాగడానికి పక్కకి టైర్లు కానించి మట్టి లాగడానికి ఒక చిన్న పార, గాలి కొట్టుకోవడానికి మిషను, పెద్దది ఏదన్నా బండి లాక్కోపోవడానికి పెద్ద తాడు తెగిపోకుండా గట్టిగా బలంగా ఉన్నది. ఇది వచ్చేసి ఇస్టరాక్ అంటారు అరబిక్లో. ఏదైనా బండి బ్యాటరీ స్టార్ట్ చేసుకోవడానికి, బ్యాటరీలో అయిపోయినప్పుడు స్టార్ట్ చేసుకోవడానికి 2 వైర్లు, బ్లాక్ అండ్ రెడ్. ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా స్టెఫ్నీ ఇంపార్టెంట్. స్టెఫ్నీ వచ్చేసి దీనికి దాడ కింద ఇచ్చాడు చూడండి. దీనికి స్టెఫ్నీ కూడా ఆల్మోస్ట్ టైర్లకి ఏ కార్కైనా చిన్న స్టెఫ్నీ ఇస్తాడు. అంటే టైర్ ఎంత ఉంటే అంత స్టెఫ్నీ ఇవ్వడు, కానీ నిసాన్కి మాత్రం ఎంత టైర్ ఉంటుందో అంత స్టెఫ్నీ ఇస్తాడు. స్టెఫ్నీ కూడా సేమ్ టైర్ ఉంటుంది. అరే ఇన్ని చెప్పినావు కదా, ఒకవేళ ఆడన్నా కారు పంచర్ అయిపోతే జాకీ ఎలా? జాకీ అనేది బ్యాక్ సైడ్ డిక్కీలో ఇక్కడ ఉంటుంది. దో జాకీ అనేది స్ట్రాంగ్గా పెద్దది ఇచ్చి ఉంటాడు. సో దీన్ని యూస్ చేసి మనం మార్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి స్పానర్లు ఇచ్చి ఉంటాడు అనమాట. ఇది వచ్చేసి స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ అనమాట. దీని ఇట్లా పైకి లేపి స్టీరింగ్ వచ్చేసి పైకి కావాలన్నా కిందకి కావాలన్నా జరుపుకోవచ్చు. ఇది వచ్చేసి అందరికీ తెలిసిందే ఫైబరు. జస్ట్ దీన్ని ఇట్లా పైకి అంటే వాటర్ వస్తాయి. ఇంక వర్షంలో ఎంత వర్షం పడుతుంది దాన్ని బట్టి ఎక్కువ వర్షం పడుతూ అంటే ఎక్కువ స్పీడ్ పెట్టుకోవడం, తక్కువ వర్షం పడుతూ అంటే తక్కువ స్పీడ్ పెట్టుకోవడం లాంటి ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడన్నా మనం బండి పార్క్ చేసేసిన దగ్గర అటు సైడ్ బండ్లు పెడతారు, మళ్ళీ వచ్చి ఇటు సైడ్ బండ్లు పెడతా ఉంటారు. సో అలాంటి టైంలో మనం ఇక్కడ ఒక చిన్న బటన్ ఉంటుంది, దాన్ని క్లోజ్ చేసామంటే మిర్రర్లో ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి. సో ఈ బటన్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి క్లోజు, ఇది వచ్చేసి ఓపెను. చూడండి క్లోజ్ అయిపోయింది అనమాట. మిర్రర్లు అనేటివి క్లోజ్ అయిపోయినాయి. డ్రైవర్లు కోవిడ్ ఎండలో పనిచేసేటోళ్ళు రేంజ్ రోవర్లు, ప్రాడోలు, లక్సెస్లు, ల్యాండ్ క్రూజర్లు, నిసాన్ పెట్రోల్స్ అండ్ రోల్స్ రాయిస్లు కూడా వేల దినార్లు కాదు లక్షల దినార్లు పెట్టి కొన్ని బండ్లు కూడా డ్రైవర్ చేతిలో పెట్టి ఎంతో నమ్మకంగా బండ్లు నడపమంటారు. సో కొన్ని కోట్ల రూపాయల బండ్లు కూడా ఇక్కడ డ్రైవర్లు ప్రతి ఒక్కరు తొక్కే ఉంటారు, తోలే ఉంటారు. అదన్నమాట. ఇక్కడ చాలా కాస్ట్లీ బండ్లు ఇస్తారు బండి నడిపేదానికి, అండ్ వాళ్ళ పిల్లల సేఫ్టీ చూసుకుంటారు అనమాట. సో మనకు కూడా సేఫ్టీయే ఇట్లాంటి పెద్ద పెద్ద బండ్లు ఇవ్వటము. చిన్న చిన్న బండ్లు కొంతమందికి పనికి మాలినటి ప్రతిసారి ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఆగిపోయి రిపేర్లు వచ్చే బండ్లు కూడా ఇస్తూ ఉంటారు. చాలామంది డ్రైవర్లను చూసే ఉంటాను నేను. ఇట్లా మా బండి ఆగిపోయింది, ఇక్కడ ఈ రోడ్లో ఆగిపోయింది, అది ఇబ్బంది పడుతున్నాము, సో మా కోవిటోళ్ళకి ఫోన్ చేస్తే రాలేదు, అలా ఇలా బండి మండుకోవటము. సో ఒకవేళ రోడ్ల మీద ఆగిపోయినా పోలీసు వాళ్ళు అప్పుడే వెంటనే వచ్చి వాళ్ళని తీసుకుని వెళ్ళటము, లేదంటే ఆ బండిని ఏదైనా లారీకి ఎక్కడము, వాళ్ళకంటూ కొన్ని సేఫ్టీ చూస్తారు. నిసాన్ పెట్రోల్ 45 లక్షల రూపాయలు. కువైట్లో ఉన్నవాళ్ళు, గల్ఫ్ దేశాల్లో ఉన్నవాళ్ళు అయితే మీరు ఏ బండి నడుపుతున్నారు, ఎన్ని లక్షల రూపాయలు కామెంట్ చేయండి. సో ఇదే బండి మన ఇండియన్ రూపీస్లో కొనాలంటే 2 కోట్లు. లగ్జరీ లైఫ్ యాక్చువల్గా వాళ్ళది అనుకుంటారు. సీటుకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ సీట్లో కూర్చున్న వాడికి మాత్రమే ఆ రేంజ్ అనేది ఉంటుంది. డ్రైవర్లని ఎవరిని తక్కువ అంచనా వేసి తక్కువ చూపు చూడకండి. ప్రతి ఒక్క దానికి డ్రైవరే అవసరం. ట్రాన్స్పోర్ట్ అవ్వాలన్నా, ఇన్పోర్ట్ అవ్వాలన్నా, ఎక్స్పోర్ట్ అవ్వాలన్నా డ్రైవర్లే ఖచ్చితంగా కావాలి. ఇప్పుడున్న పెట్రోల్కి 195 కిలోమీటర్లు వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు పెట్రోల్ పట్టించి చూద్దాం, ఎన్ని లీటర్లు పడుతుందో కూడా చూపిస్తాం మీకు. పెట్రోల్ నేను ఎప్పుడు వచ్చినా సూపర్ పట్టిస్తాను అనమాట. బండి వచ్చేసి నార్మల్గా అయితే ఆఫ్ చేస్తాను అనమాట, కానీ మీకు చూపిస్తున్నానని చెప్పేసి స్టార్టింగ్లోనే పెట్టున్నా. 95 లీటర్లు 10 దినార్లు ఆల్రెడీ కొద్దిగా ఉన్నప్పుడు పట్టించాను అనమాట. ఇంకా కొద్దిగా అంటే రెడ్ లేక్ వచ్చినప్పుడు పట్టించునుంటే ఇంకా ఒక 10-15 లీటర్లు ఎక్స్ట్రా పట్టేది. అంటే ఇక్కడ కార్లు అనేవి ట్యాక్స్ లేకుండా వస్తాయి, ట్యాక్స్ లేకుండా కొంటారు. అదే ఇంటి దగ్గర కొనాలంటే ట్యాక్స్ పడుద్ది అనమాట. సో ఇక్కడ ఎలాంటి ట్యాక్స్ లేదు. బండ్లు కొనాలన్నా, బైక్లు కొనాలన్నా, ఆఖరికి సెల్ ఫోన్లు కొనాలన్నా ఇక్కడ వితౌట్ ట్యాక్స్ ఉంటుంది. సో ఇంటి దగ్గర ట్యాక్స్ ఉంటుంది కాబట్టి ఐఫోన్లు కూడా కాస్ట్ ఎక్కువ. అందుకే సో ఇక్కడ కార్లు కానీ ఐఫోన్లు కానీ కాస్ట్ తక్కువ, ఎందుకంటే ట్యాక్స్ ఉండవు. సిగ్నల్ మాత్రం పక్కా ఇంపార్టెంట్. మనం రైట్ వెళ్తా ఉంటే రైట్ సిగ్నల్ ఖచ్చితంగా వేయాలి, లెఫ్ట్ వెళ్తా ఉంటే లెఫ్ట్ సిగ్నల్ ఖచ్చితంగా వేయాలి. రైట్ సైడ్ రోడ్లో నుంచి లెఫ్ట్ వెళ్తున్నాం, లెఫ్ట్ సిగ్నల్ వేయాలి. లెఫ్ట్ సిగ్నల్ వేసి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట, బండ్లు వస్తున్నాయా లేదా చూసుకొని. సో లెఫ్ట్ సిగ్నల్ వేయకపోతే అదొక ప్రాబ్లం. ఒకవేళ లెఫ్ట్ సిగ్నల్ వేసున్నాం మనము, ఇక్కడ కనిపిస్తుంది కదా కార్ వస్తుందంటే ఇక్కడ కనిపించేది వెలుగుతుంది అనమాట, కార్ వస్తుంది చూసుకోరా అని చెప్పేసి. లెఫ్ట్ సిగ్నల్ వేసినప్పుడు, రైట్ సిగ్నల్ వేసినప్పుడైనా
అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ ఆ చిన్న బటన్ వెలుగుద్ది, రైట్ సైడ్ కార్ వస్తుంది చూసుకో అని చెప్పేసి. ఈ లైన్లో వెళ్తున్నాము, ఆ లైన్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా సిగ్నల్ వేయాలి, లేకపోతే అటు సైడ్ ఉండే బండ్లు సర్ 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 అని వచ్చి గుద్దేస్తాయి. వెనక పక్క కార్ వస్తుంది, ఫర్ సపోజ్ అక్కడ కార్ వస్తుంది, ఆడొచ్చి డిమ్ము డిప్పు కొట్టాడు అనుకో సైడ్ ఇచ్చేయాలి. సో నేను వచ్చేసి ఇప్పుడు బ్యాక్ సైడ్ కార్ వస్తుంది కాబట్టి రైట్ తీసుకుంటున్నా, సిగ్నల్ వేసిన, సిగ్నల్ పక్కా వేసే తీయాలి, మనకు సేఫ్టీ. డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా సిగ్నల్ పాటించాలి, సీట్ బెల్ట్ పక్కా వేయాలి. సో సడన్గా బండ్లు నిలబడిపోయినప్పుడు 4 సిగ్నల్ యూస్ చేయాలి, ఓకేనా. స్పీడ్ మెయింటైన్ చేయాలి, అంటే మినిమం స్పీడ్ అన్నా మెయింటైన్ చేయాలి. 80, 90, 120 స్పీడ్ ఉంటుంది లిమిటు. సో అక్కడ 100 అన్న స్పీడ్ వెళ్ళాలి, లేకపోతే వెనకాల ఉండేవాడికి మండుద్ది, ముందు పక్క వచ్చి బ్రేకులు పడతారు, వాళ్ళు నిన్ను ఇబ్బంది పెడతారు. సో అట్ట కాకుండా మనం మినిమం స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా అని చెప్పేసి మళ్ళీ స్పీడ్ ఎక్కువ వెళ్ళినా కూడా కెమెరాలు కొడితే చూసుకొని వెళ్ళాలి, అది డ్రైవింగ్ రూల్స్. ఇక్కడ ఇన్ని కార్ల మధ్యలో, ఇంత స్పీడ్ మధ్యలో కార్లు తోవడం ఆషామాషా కాదు. మిర్రర్లు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి, అంటే మిర్రర్లు ఖచ్చితంగా చూసుకోవాలి. సైడ్ మిర్రర్లు, మిడిల్ మిర్రర్లు కూడా చూడాలి. కోవిటోలు కూర్చున్నప్పుడు మధ్యలో మిర్రర్ ఎక్కువ చూసేదానికి అవకాశం ఉండదు, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా మిర్రర్లో కనిపిస్తూ ఉంటారు. ఎక్కువ సైడ్ మిర్రర్లు అండ్ కాన్సన్ట్రేషన్ అంతా డ్రైవింగ్ మీద ఉండాలి. ఎలాంటి టెన్షన్ లాంటివి ఏం పెట్టుకోకూడదు. ఎక్కడంటే అక్కడ ఆలోచిస్తా బండి తోలకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. వీడియో తీసుకుంటా బండి తోలుతున్నావు కదరా అని చెప్పి మీరు అనుకోవచ్చు, జస్ట్ మీకు చెప్పాలని మాత్రమే వీడియో తీస్తున్నా. సో నేను కూడా చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్గా బండి తోలుతాను అనమాట. సిగ్నల్ కెమెరాలు ఉంటాయి, కెమెరాలు కొడతాయి. సిగ్నల్ ఎల్లోలో వెళ్ళకూడదు, రెడ్లో వెళ్ళకూడదు, గ్రీన్ పడినప్పుడు మాత్రమే వెళ్ళాలి. మోస్ట్లీ కాస్ట్లీ కార్లలో, పెద్ద పెద్ద కార్లలో ఈ సన్ రూఫ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఇదే ఈ బండ్లకి స్పెషల్. సిస్టమ్ వచ్చేసి ఓపెన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి, ఆన్ చేయడానికి చూపిస్తా చూడండి. దీని ఇట్లా ముందుకు దోసామనుకో ఇక్కడ మాత్రమే ఓపెన్ అయ్యిద్ది. వెనక్కి చూడండి కనిపిస్తుంది ఇక్కడ, వెనక్కి అన్నాం అనుకోండి ఇట్లా క్లోజ్ అయిపోద్ది. సో క్లోజ్ అయిపోయింది, ఓకేనా. ఇంకా వెనక్కి అన్నాం అనుకోండి ఓపెన్ అయిపోద్ది, అది. మళ్ళీ ఇట్లా ముందుకన్నామంటే క్లోజ్ అయిపోద్ది, జస్ట్ అదనమాట. ఇక్కడ ఎక్కడన్నా ఎండబడుతుంది ఎక్కువ అద్దం మీద మనకి ఫోర్స్గా, సో దీన్ని అడ్జస్ట్మెంటు దీనికి ఎక్స్ట్రా వస్తుంది అనమాట. ఇటు సైడ్ మనం దీన్ని ఇట్లా జరుపుకొని ఇక్కడ పెట్టుకున్నప్పుడు దీన్ని ఎక్స్ట్రా ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. సో క్లోజ్ చేసుకోవచ్చు. ఈ సన్ రూఫ్లో మనం పైకి వెళ్దాం. ఓపెన్ చేసుకోండి, ఓపెన్ అయిపోయింది. ఫస్ట్ టైం వావ్, పట్టట్లే దీంట్లో ఎరకపోయినా నేను. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఇది, దాని పక్కన ఉండేదే మా మేడం వాళ్ళ ఆఫీసు, KUF PEC కనిపిస్తా. ఈ బండి మా మేడం వల్ల పెట్రోల్ కంపెనీ ఇచ్చిన బండి. సో ఇది వచ్చేసి సన్ రూఫ్. పట్టలా నేను ఇక్కడ ఎరకపోయినా, ఈ సన్ రూఫ్లోంచి పైకి వచ్చేదానికి నానా కష్టాలు పడినా, దీంట్లోంచి పోవడానికి అది మీకు చూపిద్దామని చెప్పేసి ఓపెన్ చేసిన. అది వచ్చేసి ఇట్లా పైకి లేపామంటే సీట్ పైకి లేస్తుంది. సో ఇక్కడ గమనించవచ్చు మీరు, సీట్ ఇట్లా పైకి అన్నామంటే పైకి లేస్తుంది ఇక్కడ. సో కిందకన్నామంటే కింద కూర్చుంటుంది. సో ఇట్లా అంటే అది వాలుద్ది అనమాట. అదే దీన్ని ఇట్లా లేపామంటే సీట్ అంతా లేస్తుంది. ఇక్కడ ఇదంతా దూది, గాలి, ఎయిర్. దీన్ని తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. సో ఆఫ్ చేయాలన్నా, ఆన్ చేయాలన్నా అన్నీ దీంట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోలంతా కామెంట్ చేయండి ప్లీజ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.